గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు సర్కిల్స్ గురించి చూద్దాం. ఓకేనా? వాట్ ఈజ్ సర్కిల్? సర్కిల్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ పాయింట్స్ ఆన్ ఏ ప్లేన్ లైస్ ఎట్ ఏ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఉన్నటువంటి పాయింట్స్ ఈ పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. దీన్నే ఏమని చెప్తామంటే సర్కిల్. ఓకేనండి? సర్కిల్ అని చెప్తాం. అయితే ఈ సర్కిల్లో మనం తెలుసుకోవాల్సినవి ఏమున్నాయి? ఈ సర్కిల్లో తెలుసుకోవాల్సినవి ఏమున్నాయి? ఫిక్స్డ్ పాయింట్ని ఏమంటామంటే సెంటర్ అంటాం. సెంటర్ అంటాం. ఫిక్స్డ్ పాయింట్ని ఏమంటామంటే సెంటర్ అంటాం. దీన్ని సెంటర్ అంటాం. ఓకేనండి? దాన్ని ఏమని చెప్తాము? సెంటర్ అంటాం. సెంటర్ అని చెప్తాం. అయితే ఈ సెంటర్ గుండా పోయేటువంటి వీటిని ఏమంటామంటే కార్డ్ అంటాం. కార్డ్. CHORD. కార్డ్ అంటాం. వాట్ ఈజ్ మీన్ బై కార్డ్? కార్డ్ ఈజ్ టూ ఎండ్ పాయింట్స్ ఆన్ ద లైన్ యొక్క ఎండ్ పాయింట్స్ అనేవి దేని మీద ఉంటాయి? సర్కిల్ మీద ఉంటాయి. వాటిని ఏమని చెప్తామంటే కార్డ్ అని చెప్తాం. A line segment whose endpoints lies on the circle. A line segment endpoints అనేవి సర్కిల్ మీద ఉంటాయి. లైస్ ఆన్ ద సర్కిల్. ఓకేనా? దాన్ని ఏమని చెప్తామంటే కార్డ్ అంటాం. లేదా సర్కంఫరెన్స్ మీద ఉన్నటువంటి ఎండ్ పాయింట్స్ ఉంటే దాన్ని ఏమని చెప్తామంటే కార్డ్ అని చెప్తాం. లాంగెస్ట్ కార్డ్ని ఏమని చెప్తామంటే డయామీటర్ అంటాం. లాంగెస్ట్ కార్డ్ని ఏమంటామంటే డయామీటర్ అని చెప్తాం. డయామీటర్ అని చెప్తాం. లాంగెస్ట్ కార్డ్ని ఏమని చెప్తామంటే డయామీటర్ అని చెప్తాం. లాంగెస్ట్ కార్డ్ని డయామీటర్ అంటాం. ఓకేనా? హౌ మెనీ డయామీటర్స్ ఆర్ డ్రాన్ ఇన్ ఏ సర్కిల్? ఇన్ఫినిటీ. సెంటర్ గుండా పోయే ప్రతి దాన్ని డయామీటర్నే చెప్తాం. సెంటర్ గుండా పోయే ప్రతి దాన్ని డయామీటర్నే చెప్తాం. ఓకేనా? ఇన్ఫినిటీ ఉంటాయి. నెక్స్ట్, ఈ డయామీటర్లో ఉన్నటువంటి సగాన్ని ఏమంటామంటే దీన్ని, ఈ డయామీటర్లో ఉన్నటువంటి ఈ సగాన్ని ఏమని చెప్తామంటే రేడియస్ అంటాం. అంటే ఈ పాయింట్ నుంచి సెంటర్ నుంచి సర్కిల్ మీదకు ఉన్నటువంటి పాయింట్ని ఏమని చెప్తామంటే రేడియస్. దీన్ని ఏమంటామంటే రేడియస్ ఆర్ అంటాం. రేడియస్ అంటాం. లేదా హాఫ్ ఆఫ్ ద డయామీటర్. D/2ని ఏమని చెప్తామంటే రేడియస్ అని చెప్తాం. D/2ని ఏమని చెప్తామంటే రేడియస్ అని చెప్తాం. ఓకేనా? D/2 డయామీటర్లో సగాన్ని ఏమని చెప్తామంటే D/2 ఈజ్ కాల్డ్ రేడియస్. అంటే డయామీటర్, హాఫ్ ఆఫ్ ద డయామీటర్ ఈజ్ కాల్డ్ రేడియస్. ఓకేనండి? రేడియస్ అని చెప్తాం. నెక్స్ట్, ఈ సర్కిల్లో ఓకేనండి ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాం మనం? సెంటర్ గురించి తెలుసుకున్నాం, అదేవిధంగా డయామీటర్ గురించి తెలుసుకున్నాం, కార్డ్ గురించి తెలుసుకున్నాం, అట్ ద సేమ్ టైం రేడియస్ గురించి తెలుసుకున్నాం. ఓకేనా? రేడియస్ గురించి తెలుసుకున్నాం. ట్యాంజెంట్ అంటే ఏంటి? సీకెంట్ అంటే ఏంటి? ట్యాంజెంట్ అంటే ఒకే పాయింట్ దగ్గర టచ్ అయ్యేదాన్ని ఏమంటామంటే ట్యాంజెంట్. ఏ సర్కిల్ టచ్ ఎట్ ఏ పాయింట్. ఏ లైన్ ఈజ్ టచ్ ఎట్ ఏ పాయింట్, ఎట్ వన్ పాయింట్ టు ద సర్కిల్. ట్యాంజెంట్ ఈజ్ కాల్డ్. ట్యాంజెంట్ అంటే ఏంటంటే ఏ లైన్ మీటింగ్ ఏ సర్కిల్ ఈజ్ ఓన్లీ వన్ పాయింట్. ఏ లైన్ మీటింగ్ టు సర్కిల్ ఓన్లీ వన్ పాయింట్. ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తే దాన్ని ఏమంటామంటే ట్యాంజెంట్ అంటాం. ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని ఏమని చెప్తామంటే సీకెంట్ అంటాం. ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే లైన్ అనేది సర్కిల్ని కట్ చేసుకుంటూ వెళ్తే దాన్ని ఏమంటామంటే సీకెంట్ అంటాం. ఓకేనండి? సీకెంట్ అంటాం. దీన్ని చూడండి. నెక్స్ట్, ఈ రేడియస్ మధ్యన ఉన్నటువంటి గ్యాప్ని ఏమని చెప్తాము? ఇప్పుడు ఒక రేడియస్ ఉంది. ఈ రేడియస్ ఇక్కడ, ఈ రేడియస్ ఈ మధ్యలో ఉంది కదా, దీన్నే ఏమంటామంటే సెక్టార్ అంటాం. దీన్ని ఏమని చెప్తామంటే సెక్టార్. ఇది మైనర్ సెక్టర్. దీన్ని ఏమని చెప్తామంటే మేజర్ సెక్టార్ అని చెప్తాం. వాటిని ఏమని చెప్తాం? దాన్ని ఏమని చెప్తామంటే మైనర్ సెక్టర్. దీన్ని ఏమని చెప్తామంటే మేజర్ సెక్టర్. ఓకేనండి? మేజర్ సెక్టర్. ఒకవేళ దీని ఏరియా కానీ కనుక్కోవాలి, సెక్టార్ ఏరియా కనుక్కోవాలి అంటే θ/360 into pi r square.
πr² అని చెప్తాం. ఓకేనండి, θ/360 ఇంటూ πr². ఓకేనా. నెక్స్ట్ సర్కిల్లో ఉన్నటువంటి సర్కిల్నిలో ఒక పార్ట్ని, అంటే ఇప్పుడు ఆ పార్ట్ తీసుకున్నాం, ఈ పార్ట్ని ఏమంటాం, దీన్ని కర్వ్ని ఏమంటామంటే ఆర్క్ అంటాం. దాన్ని ఏమంటామంటే ఆర్క్. ఆ కర్వ్ని ఏమని చెప్తామంటే ఆర్క్ అని చెప్తాం. ఆ కర్వ్ని ఏమని చెప్తాము, ఆర్క్ అని చెప్తాం. ఓకేనా. కర్వ్ ఈజ్ కాల్డ్ ఆర్క్. పార్ట్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ ఆర్క్. ఓకేనండి. నెక్స్ట్ సర్కిల్లో డయామీటర్ అనేది సర్కిల్ మీద ఎంత యాంగిల్ చేస్తుంది అని అంటే, ఇలా తీసుకుంటే ఈ యాంగిల్ ఎంత అంటే 90 degrees అండి. డయామీటర్ అనేది సర్కిల్ మీద ఎంత యాంగిల్ చేస్తుంది అంటే 90 degrees యాంగిల్ చేస్తుంది. ఎంత యాంగిల్ చేస్తుంది? 90 degrees అనేది యాంగిల్ చేస్తుంది. నెక్స్ట్, ఈక్వల్ కార్డ్స్ ఆర్ ఇన్ ఏ సర్కిల్, ఈక్వల్ కార్డ్స్ ఆర్ అట్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ తీసుకున్నాను. ఓకే, ఒక సర్కిల్ తీసుకున్నాను. ఈ సర్కిల్లో ఇక్కడ ఒక కార్డు, ఇక్కడ ఒక కార్డు, ఈక్వల్ కార్డ్స్ అనుకోండి, ఇక్కడ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి. ఓకే, అంటే ఈ సెంటర్ నుంచి దీనికి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో దీనికి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఈక్వల్ కార్డ్స్ అయితే సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ నుండి తీసుకున్నటువంటి కార్డ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఈక్వల్ డిస్టెన్స్లో తీసుకుంటే ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది, ఈ సర్కిల్లో ఎంతైతే డిస్టెన్స్ తీసుకున్నానో ఇది కూడా అంతే డిస్టెన్స్ తీసుకునేటప్పుడు ఇది ఎంత ఉంటుందో ఈ కార్డు కూడా అంతే ఉంటుంది. ఈక్వల్ డిస్టెన్స్ అనేది ఈక్వల్ కార్డ్స్ని చెప్తుంది. సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ తీసుకుంటే ఈక్వల్ కార్డ్స్ అనేవి వస్తాయి. ఈక్వల్ కార్డ్స్ అనేవి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి సెంటర్ నుంచి. నెక్స్ట్, ఇప్పుడు సర్కిల్ తీసుకున్నాం. ఈ సర్కిల్లో ఒక కార్డు ఉంది. ఒక సెంటర్ నుంచి ఒక పర్పెండిక్యులర్గా ఒక లైన్ తీసుకునేటప్పుడు పర్పెండిక్యులర్ లైన్ తీసుకునేటప్పుడు ఏం చేస్తుందంటే బైసెక్టింగ్ ద కార్డ్, అంటే కార్డ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా బైసెక్ట్ చేస్తుంది. కార్డ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా ఆ లైన్, పర్పెండిక్యులర్ లైన్ అనేది బైసెక్ట్ చేస్తుంది. OM అనుకుంటే OM ఈజ్ పర్పెండిక్యులర్ టు AB, దెన్ AM ఈక్వల్ టు MB. ఓకేనండి, AM ఈక్వల్ టు MB. ఓకేనా. నెక్స్ట్, ఓకే చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్స్. సారీ, ఓకేనా. చూడండి, ఇప్పుడు లాంగెస్ట్ కార్డ్ దీని సర్కిల్ ఈజ్ కాల్డ్. లాంగెస్ట్ కార్డ్ని ఏమని చెప్తాము? అంటే డయామీటర్ అని చెప్తాం. దాన్ని ఏమని చెప్తాము? డయామీటర్ అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పేస్ బిట్వీన్ 2 radii ఇన్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్. ద స్పేస్ బిట్వీన్ 2 radii అంటే రేడియస్ మధ్యలో ఉన్నటువంటి స్పేస్ని ఏమని చెప్తాం? దీన్ని ఏమని చెప్తామంటే సెక్టార్ అని చెప్తాం. సెక్టర్. ఓకేనా. జస్ట్ ఏ హాఫ్ ఆఫ్ ఏ సర్కిల్. హాఫ్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఏంటి అసలు? సర్కిల్లో హాఫ్. డయామీటర్ అనేది సర్కిల్ని ఏం చేస్తుందంటే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. డయామీటర్ ఈజ్ డివైడెడ్ టు ద సర్కిల్ 2 హాఫ్గా డివైడ్ చేస్తుంది. దీన్ని ఏమంటామంటే సెమీ సర్కిల్ అంటాం. దాన్ని ఏమని చెప్తామంటే సెమీ సర్కిల్, లేదా దీన్ని కూడా సెమీ సర్కిల్ అని చెప్తాం. దీన్ని ఏమని చెప్తాము? సెమీ సర్కిల్. దాన్ని కూడా సెమీ సర్కిల్. ఓకేనా. ఎలా తీసుకున్న డయామీటర్ అనేది ఇదొక హాఫ్ అయితే ఇదొక హాఫ్. ఓకేనా. డయామీటర్ అనేది 2 parts వస్తుంది. ఇక్కడ డయామీటర్ అనేది 2 parts వస్తుంది. ఇలా తీసుకుంటే ఇదొక హాఫ్ అయితే ఇదొక హాఫ్. ఇలా అంటే డయామీటర్ అనేది 2 halves చేస్తుంది. వాటిని ఏమంటామంటే సెమీ సర్కిల్. హాఫ్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ సెమీ సర్కిల్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్,
every chord divides a circle into two parts. Every chord divides a circle into two parts. These two parts of the circle is called. చూడండి, ఎవ్రీ కార్డ్ అనేది టూ పార్ట్స్ చేస్తుంది. ఇదో పార్ట్. డయామీటర్ అయితే 2 హాఫ్ చేస్తుంది. కార్డ్ అనేది ఏం చేస్తుంది అంటే 2 పార్ట్స్ చేస్తుంది. అది మేజర్ సెగ్మెంట్ అవ్వచ్చు, మైనర్ సెగ్మెంట్ అవ్వచ్చు. దీన్ని ఏమని చెప్తామంటే సెగ్మెంట్ అని పిలుస్తాం. జనరల్గా సెగ్మెంట్ అని కాల్ చేస్తాం. అయితే దీన్ని ఏమని చెప్తామంటే మైనర్ సెగ్మెంట్, దీన్ని ఏమని చెప్తామంటే మేజర్ సెగ్మెంట్. ఓకేనండి. అంటే ద కార్డ్, ఎవ్రీ కార్డ్ డివైడ్స్ ఏ సర్కిల్ ఇంటూ 2 పార్ట్స్. ఎవ్రీ కార్డ్, ఏ కార్డ్ తీసుకున్నా 2 దీనిగా కట్ చేస్తుంది, అంటే 2 పార్ట్స్గా కట్ చేస్తుంది. దీస్ 2 పార్ట్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ కాల్డ్ సెగ్మెంట్స్. ఓకేనండి, కాల్డ్ సెగ్మెంట్స్. నెక్స్ట్, ఏ స్ట్రైట్ లైన్ టచింగ్ ఏ సర్కిల్ అట్ 1 point. ఓకే, 1 point ఓన్లీ ఈజ్ కాల్డ్ ఏ స్ట్రైట్ లైన్ టచింగ్ ఏ సర్కిల్ at 1 point only. 1 point that టచ్ చేస్తే దాన్ని ఏమని చెప్తామని చెప్పాను, దాన్ని ఏమని చెప్తాం, ట్యాంజెంట్. దాన్ని ఏమంటాము, ట్యాంజెంట్. ఓకేనండి. నెక్స్ట్, ఏ స్ట్రైట్ లైన్ టచింగ్ ఏ సర్కిల్ అట్ ఏ పాయింట్ ఓన్లీ ఈజ్ కాల్డ్ ఏమని చెప్తామండి, a straight line touching a circle at 1 point only called tangent అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, a straight line joining at any 2 points on the circumference of a circle is called. A straight line joining any 2 points on the circumference of a circle is called. Straight line అనేది straight line joining any 2 points on a circle. అంటే దాన్ని ఏమని చెప్తాము, ఎనీ 2 points అంటే ఏమవుద్ది అని అంటే ఎనీ 2 points కదా. ఓకే, ఆన్ సర్కంఫరెన్సెస్ కాబట్టి ఇది దీన్ని ఏమని చెప్తామంటే కార్డ్ అని చెప్తాం. ఆన్ ద సర్కంఫరెన్స్ అంటే ఇది నేను చెప్పాను ఆల్రెడీ. దీన్ని ఏమని చెప్తామంటే కార్డ్ అని చెప్తాం. నెక్స్ట్, ఏ పాయింట్ P లైస్ అవుట్ సైడ్ ద సర్కిల్. చూడండి, ఇక్కడ 3 points ఉంటాయి. ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది, ఈ సర్కిల్లో సెంటర్ ఉంది. ఇప్పుడు ఒక పాయింట్ తీసుకున్నాం, అది సర్కిల్ బయట ఉందా లేకపోతే లోపల ఉందా, ఇన్సైడ్ ద సర్కిల్ లేదా అవుట్ సైడ్ ద సర్కిల్ ఆర్ ఈక్వల్ టు ఆన్ ద సర్కిల్. ఏమేమి ఉంటాయి మ్యాక్సిమం అంటే ఇన్సైడ్ ద సర్కిల్, ద పాయింట్ ఇన్సైడ్ ద సర్కిల్, ఆర్ అవుట్ సైడ్ ద సర్కిల్, ఆర్ లైస్ ఆన్ ద సర్కిల్. ఓకేనా, 3 స్టేట్మెంట్లు. అయితే ఈ P అనే పాయింట్ అవుట్ సైడ్ ఉందా ఇన్సైడ్ ఉందా అని ఎలా తెలుస్తుంది అంటే చూడండి జాగ్రత్తగా. ఈ P నుంచి C అనేది ఉంది సెంటర్. ఈ సెంటర్ నుంచి డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ అనేది రేడియస్ కంటే ఎక్కువ ఉంటే అంటే CP ఈజ్ గ్రేటర్ దాన్ R. రేడియస్ కంటే ఎక్కువ ఉంటే P ఈజ్ అవుట్ సైడ్ ద సర్కిల్. అదే ఇన్సైడ్ ఉందనుకోండి ఒక పాయింట్ P అనేది, ఎలా తెలుస్తుందంటే ఈ C నుంచి Pకి డిస్టెన్స్ కడితే ఎంత వస్తుందో ఈ రేడియస్ కంటే తక్కువ ఉంటుంది. రేడియస్ అనేది ఎక్కువ ఉంటుంది, ఈ పాయింట్ అనేది లోపల ఉంది కాబట్టి ఏమవుతుందంటే CP ఈజ్ లెస్ దాన్ ఆర్ అంటే రేడియస్. అంటే C నుంచి Pకి ఉన్నటువంటి డిస్టెన్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ CP, ద డిస్టెన్స్ ఆఫ్ CP ఈజ్ greater than R, then the point P is outside the circle. Okay na? The distance of CP is less than R, then the point is inside the circle. The CP equal to R, then point P is lies on the circle. Okay na? This. ఏ పాయింట్ P లైస్ అవుట్ సైడ్ ద సర్కిల్. అయితే ఏమవుద్ది,
గ్రేటర్ దాన్ ద రేడియస్. ఆన్సర్ ఏమవుతుందండి? గ్రేటర్ దాన్ ద రేడియస్. గ్రేటర్ దాన్ ద రేడియస్. అవుట్ సైడ్ ఉంటే గ్రేటర్ దాన్ ద రేడియస్. నెక్స్ట్ చూడండి, ద పాయింట్ P lies on the circumference of the circle, then the distance between the center and P. The point P lies on the circumference. The point P lies on the circumference of the circle. Circumference of the circle ఈ సర్కిల్ మీద ఉంటే then the distance between the center and the point, ఈ పాయింట్కి సెంటర్కి డిస్టెన్స్ ఏమని చెప్పాను? ఈక్వల్ టు రేడియస్. ఈక్వల్ టు ద రేడియస్. ఓకేనండి. గ్రేటర్ దాన్ రేడియస్ అయితే అవుట్ సైడ్, ఈక్వల్ టు రేడియస్ అయితే ఆన్ ద సర్కిల్, లెస్ దాన్ ద రేడియస్ అయితే ఇన్సైడ్ ద సర్కిల్. నెక్స్ట్ if the radius of the circle is 14, if the radius of the circle is 14, r equal to 14, then find diameter. Diameter d equal to 14 into 2, 28. ఎందుకు అంటే రేడియస్ అనేది డయామీటర్లో హాఫ్. సో డయామీటర్ కావాలి, d కావాలంటే d ఈక్వల్ టు 2r. ఓకే. నెక్స్ట్ if the radius of the circle 14 cm, then find the circumference. Circumference కి ఏం చెప్పాము? 2πr. 2 into 22/7 into 14. 2 1s are 7 1s are 7 2s are 88 centimeter. 88 centimeter circumference కాబట్టి 88 centimeter. Next, if the circle radius is 7, then find the area of the circle. Radius is 7. Radius 7 అయితే ఏమో r equal to 7. ఏం చేయాలి? pi r square కట్టాలి. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటండి? pi r square. సో 22/7 into 7 into 7, 7 క్యాన్సిల్. ఏమైంది? 154 centimeter square. 154 centimeter square. If a circle circumference is 176, find the radius of the circle. Okay. Circumference formula is 2πr equal to 176. So 2 into 22/7 into r equal to 176. So 2 into 22 into r equal to 176 into 7. ఈ 7 అనేది ఇక్కడ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. అటువైపు వస్తే మల్టిప్లై. సో r equal to 176 into 7/22 into 2. ఎందుకు? ఇది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది. 2 1s are 288 సార్, 22 1s are 22 4s are 7 4s are 28 centimeter. 28 centimeter. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ కర్వ్డ్ లైన్ దట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. ఏ కర్వ్డ్ లైన్ చెప్పాను కదండి ఇందాక. ఏ కర్వ్డ్ లైన్ సర్కంఫరెన్స్లో ఒక పార్ట్ని, సర్కిల్లో పార్ట్ అన్నాను అక్కడ. సర్కిల్ అంటే ఇదంతా వస్తుంది కాబట్టి జస్ట్ సర్కంఫరెన్స్, ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్కంఫరెన్స్. ఆ సర్కంఫరెన్స్ పార్ట్ ఆఫ్ ఏ సర్కంఫరెన్స్ ఇస్ కాల్డ్ ఆర్క్. పార్ట్ ఆఫ్ ఏ సర్కంఫరెన్స్ ఇస్ కాల్డ్ ఆర్క్. ఓకేనండి. సర్కిల్స్ నుంచి నా లాస్ట్ టైం ఒక క్వశ్చన్ ఇచ్చాడు. మొత్తం ఏమి ఇచ్చాడు అంటే మ్యాచింగ్ ఇచ్చాడు. అక్కడ ఏమి ఇచ్చాడంటే జస్ట్ మ్యాచింగ్ ఇచ్చాడు. ఓకేనా? కార్డ్ అంటే ఏంటి, డయామీటర్ అంటే ఏంటి, సెమీ సర్కిల్ అంటే ఏంటి, సెగ్మెంట్ అంటే ఏంటి. ఓకేనండి. థ్యాంక్ యూ.